नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज 52 वार्ड यानी साई बाबा टाकिस के पास से तेलुगुदेशम पार्टी की जानिब से एक साइकिल रैली का इनेकाद अमल में लाया गया। ये साइकिल रैली बड़े ही ज़ोर शोर के साथ निकाली गई। इस मौके पर सीनियर तेलुगुदेशम पार्टी कायद नौशाद लब्बे, मेयर फैमिली के अलावा सूरी मंसूर और दीगर अहम कायदीन ने शिरकत की। इस मौके पर भरत ने तमाम वोटरों से मुलाकात की और अपील की कि वो उनके हक में वोट देकर तेलुगुदेशम पार्टी को कामयाब करें। उन्होंने कहा कि तेलुगुदेशम पार्टी के मैनिफेस्टो के अलावा 6 और मजीद वादे उनकी जानिब से किए हैं, जिसमें खवातीन को खुद रोजगार से जोड़ना, करनूल को फैक्ट्री लाना, हाईकोर्ट बेंच और दीगर 3 अहम वादे हैं जो उन्होंने इख्तिदार में आने के बाद करने का वादा किया है। उन्होंने कहा कि हिंदू मुस्लिम के बजाय अगर तरक्की के नाम पर वोट दिया जाए तो करनूल को बड़े पैमाने पर तरक्की दी जाएगी और स्मार्ट सिटी करनूल को बनाया जाएगा। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके।
భరోసా సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టైం అన్నమాట. అంటే కర్నూలు అంతా కవర్ చేయాలని ప్లాన్ చేసాం. ప్రతి ఒక్కరికి ఈ గుర్తు అనేది మైండ్లో బ్లాక్ అయిపోవాలా. రేపు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, ఓటు వేసేకి వచ్చినప్పుడు సైకిల్, టీజీ భరత్ తప్ప వేరే ఏది కనపడరాదు అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా అంటే మా సింబల్ని ఇంకా క్లారిటీగా ప్రజల్లో తీసుకుపోయేదానికి, ప్లస్ వాళ్ళ స్పందన తెలుసుకునేదానికి, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ స్పందన ఎట్లుంటుందంటే దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంటుంది. ఎక్కడ పోయినా ఆ స్పందన చాలా సూపర్బ్గా ఉంది. ప్రతి ఒక్కరు పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు గ్యారంటీ అవకాశం ఇస్తాం సార్ మీకు అంటున్నారు. నేను కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నా 6 గ్యారంటీలు 5 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి. సో ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు టీజీ భరత్కి ఓటేసి గెలిపిస్తామనే ఫీలింగ్ నాకు కనిపిస్తూ ఉంది. ప్రజల్లో మాత్రం ఆ హ్యాపీనెస్ అయితే కనిపిస్తోంది నన్ను చూసినప్పుడు అంతా. సో ఏదైతే అది ఇది కాక కర్నూలులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చాలంటే నా అట్లా నాయకత్వం ఉండాలా. పైన తెలుగుదేశం చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటేనే పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళ సమస్య మీరు వింటున్నారు. ఆల్టర్నేట్ డేస్ వాటర్ అంటున్నారు. రేపు కొన్నాళ్ళు పోతే 2-3 డేస్కి వన్స్ జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏంది? ఎందుకంటే ఎవరు 10 ఏళ్ల నుంచి పట్టించుకునే నాదుడే లేడు. వాటరు పాపులేషన్ పెరుగుతోంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే 2004లో ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యే అయినప్పుడు చేసింది తర్వాత తప్ప ఇంతవరకు నీళ్లు ఇచ్చేదానికి ఏమీ ఒక ప్లాను, ఒక విజను, ఒక థాటు, ముందు చూపు ఏమీ లేదనమాట. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి షోపు టప్ తప్ప ఇక్కడ చేసిన నాయకులు ఏమీ చేయలే. సో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ ఓటు హక్కును సరిగ్గా వాడుకొని నాకు ఓటేసి గెలిపిస్తే రేపు వాటర్ ఇష్యూనే లేకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ కర్నూలులో అది. కాబట్టి ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఫ్యూచర్లో 5 ఇయర్స్లో మన గవర్నమెంట్ వచ్చి నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా అంటే నీళ్ళ ఇష్యూ లేకుండా చూసుకునే బాధ్యత నాది.